ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను భారతదేశం చావు దెబ్బ కొట్టింది. ఈ దెబ్బకు పాకిస్తాన్ వైమానిక దళం సాధారణ స్థితికి రావడానికి 5 ఏళ్లు పడుతుందని తాజా నివేదికలు వెల్లడించాయి. భారత వైమానిక దళం ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణులు, లాంగ్ రేంజ్ స్టాండ్ ఆఫ్ ఆయుధాలు, వివిధ రకాల మందుగుండు సామాగ్రి పాక్ ఎయిర్ బేస్లను నామరూపాలు లేకుండా చేశాయి. కేవలం 4 రోజుల్లోనే పాక్ వైమానిక దళాన్ని నిర్వీర్యం చేసింది. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. రాజు, అంటే మనకి ఈ విషయం తెలుసు, ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిందని, కానీ ఈ అప్డేట్స్ వివరాలు ఏంటంటే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి వివరాలు, కోలుకోవడానికి 5 ఏళ్లు పడుతుంది, ఎయిర్ బేస్లు కావచ్చు, ఏరోడ్రోమ్స్ కావచ్చు పూర్తిగా ధ్వంసం అనే విషయానికి సంబంధించి తాజాగా వచ్చిన సమాచారం ఏంటి? ఎస్, ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ విధ్వంసం జరిగింది ఏంటి అనేది కొంత ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి కనిపించింది చక్రి. కానీ భారత వాయుసేన తాజాగా కొద్దిసేపటి క్రితమే కొన్ని వివరాలను తెలపడమే కాకుండా ఆ శాటిలైట్ చిత్రాలను కూడా ఏదైతే రిలీజ్ చేసింది. సో దాంట్లో భాగంగా పాకిస్తాన్ పై భారత్ వైమానిక దళం చేసినటువంటి దాడులకు ఖచ్చితంగా వాళ్ళు కోలుకోవడానికి 5 నుంచి 10 ఏళ్లు పడుతుందని చెప్పి ఇప్పటికే ఏదైతే చాలా మంది కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్, అంటే ఆపరేషన్ సింధూర్ కంటే ముందు ఉగ్రవాదులు పహల్గామ్లో ఏ విధంగానైతే దాడి చేశారో ఆ దాడి తర్వాత వాళ్లకు సరైనటువంటి ఏ విధంగానైతే బుద్ధి చెప్పాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. సో దాంట్లో భాగంగానే ఏవైతే పాక్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు, దాంతోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసి మొత్తం 9 ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసినటువంటి పరిస్థితి కనిపించింది భారత వైమానిక దళం. అదే సమయంలో ఆర్మీతో పూర్తిగా కోఆర్డినేషన్ చేసుకొని అదంతా కూడా భారత భూభాగం నుంచే వాళ్ళను టార్గెట్ చేశారు. సో భారత్ భూభాగం వదిలి మేము పాకిస్తాన్లోకి వెళ్ళలేదనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక ఆ తర్వాత జరిగినటువంటి ఘటనలు చూస్తే, అంటే మొదట మనం ఉగ్రవాద శిబిరాలను ఎప్పుడైతే టార్గెట్ చేసుకున్నామో ఆ తర్వాత పాకిస్తాన్ తమ దగ్గర ఉన్నటువంటి టర్కీ, చైనా నుంచి వచ్చినటువంటి మిసైల్స్ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, వాటితో ఖచ్చితంగా భారత్ పై దాడి చేయాలని చెప్పి 8వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ప్రణాళికను సిద్ధం చేసుకుంది. సో దానికి అనుగుణంగానే మొదట మనం చూసాం, మనం ఆ రోజు మీరు కావచ్చు, నేను కావచ్చు, మన టీం అంతా కూడా ఎన్టీవీ సోల్జర్స్ అంతా కూడా ఆ రోజు గ్రౌండ్ లోనే ఉన్నాము. మనం చూసాము ఏవైతే డ్రోన్స్ అన్ని కూడా భారత్ భూభాగంలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో అదే సమయంలో S-400 అంటే భారత్ వద్ద ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టి వాళ్ళు పంపించినటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు భారత వైమానిక దళం వాళ్ళకి ఇచ్చినటువంటి పనికిరాని లేదంటే పని చేయనటువంటి డ్రోన్స్ అని కూడా ప్రస్తుతం వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. సో అటువంటి డ్రోన్స్ ను భారత భూభాగం పైకి వదిలినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ సమయంలో భారత్ లో ఉన్నటువంటి వైమానిక దళం మొత్తం కూడా, అంటే సియాచిన్ నుంచి ఏ విధంగానైతే నాలియా వరకు పూర్తిగా కూడా యాక్టివ్ చేసి పెట్టారు. ఎందుకంటే పాకిస్తాన్ ఖచ్చితంగా ఏదో ఒక దుస్సాహం చేస్తుంది, దానికి ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పాలనేటువంటి ఆలోచనతో అప్పటికే వైమానిక దళం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా కనిపించింది. దానికి అనుగుణంగానే అక్కడి నుంచి వస్తున్నటువంటి డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ఎక్కడికక్కడ S-400 తో ఫటాఫట్ వాటన్నిటిని కూడా గాల్లోనే కొట్టేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత పాకిస్తాన్ కొంత వెనుకడుగు వేసినట్టే కనిపించింది, కానీ మళ్ళీ ఖచ్చితంగా భారత్ పై దాడి చేయాలనుకున్నారు. అదే సమయంలో వాళ్ళ ఎయిర్ బేసుల్లో ఉన్నటువంటి మిగ్ విమానాలు కావచ్చు, దాంతోపాటు చైనా నుంచి తెప్పించుకున్నటువంటి మరికొన్ని క్షిపణులను, మరోపక్క టర్కిష్ నుంచి వచ్చినటువంటి మరికొంత యుద్ధ సామాగ్రిని అంతా కూడా వాళ్ళ ఎయిర్ బేస్ నుంచి పూర్తిగా సెట్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆ సమాచారం కూడా భారత్ కు నిఘా వ్యవస్థల ద్వారా అందింది. దానికి అనుగుణంగానే వాళ్ళు చేసేటటువంటి ఆ దుస్సాహస చర్యలను ఏ విధంగా తిప్పికొట్టాలనుకున్నటువంటి భారత వైమానిక దళం ఏకంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్లను టార్గెట్ చేసింది. ఎయిర్ బేస్ల్లో ప్రధానంగా కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. అంటే వాళ్ళకు బయట ఉన్నటువంటి ఏవైతే అటు మిగులు కావచ్చు, లేదంటే ఇతర ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి వాటిని మొత్తం కూడా ఆపరేట్ చేయాలంటే ఖచ్చితంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు భారత్ ఏం చేసిందంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్స్ మొత్తం కూడా కొలాప్స్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. పెద్ద ఎత్తున మిసైల్స్ తో దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్ మొత్తం కూడా నాశనం చేసింది. సో దాంతో ఇక వాళ్ళు వాళ్ళ విమానాలను ఆపరేట్ చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. సో కమాండ్ కంట్రోల్ సిస్టమే దెబ్బతింది కాబట్టి ఇక వాళ్ళ వాటన్నిటిని కూడా మెరుగుపరచుకోవాలంటే ఖచ్చితంగా సమయం పడుతుంది. సో ఆ తర్వాత వెంటనే ఇక
కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రయత్నం చేశారు. కానీ ఇదే సమయంలో దానికంటే ముందే ఏవైతే ఎల్ఓసికి దగ్గరగా ఉన్నటువంటి భారత ప్రాంతాలు ఉన్నాయో వాటిపైన లాంచర్ల ద్వారా, దాంతోపాటు ఏవైతే హెవీ లాంచర్స్ ద్వారా కావచ్చు, రాకెట్స్ ద్వారా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గ్రామాలను టార్గెట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. పూంచ్ కావచ్చు, రాజౌరి కావచ్చు, మరోపక్క పంజాబ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, ఇతర ప్రాంతాలను కూడా టార్గెట్ చేసుకొని అక్కడ దాడులు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదే సమయంలో వాళ్ళ లాంచింగ్ సెంటర్స్ కూడా భారత్ పెద్ద ఎత్తున ఏదైతే మిసైల్స్ తో దాడి చేసి నష్టం వాటిల్లేలా చేసింది. దాంతో ఇప్పుడు పాకిస్తాన్ వైమానిక దళం అంటే ఏదైతే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అంటాం, PAF, మొత్తం కూడా నష్టపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఖచ్చితంగా వాళ్ళు తేరుకోవాలంటే ఏళ్ల సమయం పడుతుంది అంటున్నారు. అంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు తేరుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎయిర్ బేస్లు మొత్తం కూడా అంటే ఎక్కడి నుంచి అయితే ఇంపార్టెంట్ గా ఎయిర్ బేస్లు ఉంటాయో అక్కడి నుంచే వాళ్ళు యుద్ధ విమానాలను ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఎయిర్ బేస్లే పనిచేయనటువంటి పరిస్థితికి వెళ్ళింది. సో దాంతోనే పాకిస్తాన్ ఖచ్చితంగా 5 నుంచి 10 ఏళ్ళు యుద్ధ విమానాల విషయంలో కావచ్చు, ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వ్యవహారాలను కావచ్చు, మొత్తం కూడా వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పి ఇండియన్ కి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి అనుగుణంగానే అదే రోజు వెంటనే ఎప్పుడైతే ఎయిర్ బేస్ల పైన భారత్ దాడులు చేయడం మొదలుపెట్టిందో వెంటనే పాకిస్తాన్ నుంచి సీజ్ ఫైర్ కోసం కాల్స్ వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ భారత్ అనుకున్నటువంటి టార్గెట్ ను మొత్తం కూడా ఎప్పుడైతే లక్ష్యాన్ని పూర్తిగా టార్గెట్ కొట్టిన తర్వాతనే ఇక సీజ్ ఫైర్ ఒప్పందానికి నిర్ణయానికి వచ్చారు. అందుకే పాకిస్తాన్ ఖచ్చితంగా భారత్ వద్దకు కాళ్ళబేరానికి వచ్చిందని కూడా కొన్నిసార్లు మనం వ్యాఖ్యలు చూసాం. నిజంగా ఎందుకంటే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ సిస్టమ్ మొత్తం కూడా కొలాప్స్ అయిన తర్వాత వాళ్ళ ముందు ఇక ఏం లేదు. ఎందుకంటే బార్డర్ నుంచి యుద్ధం చేయడం తప్ప వాళ్ళకు ఏదైతే ఎయిర్ ద్వారా అంటే ఎయిర్ స్ట్రైక్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా పోయాయి. దాంతోనే వాళ్ళు పూర్తిగా కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా వాళ్ళు కోలుకోవడానికి కూడా ఖచ్చితంగా మరింత సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది.